ఓం ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామం. ఓం అథ శ్రీమద్ భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము, తెలుగు అనుకృతి. వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము, అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజము, కూచిపూడి. విశుద్ధ భగవద్గీత చివరి అధ్యాయం, అష్టాదశాధ్యాయం, 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో చివరి శ్లోకాలు. నిన్న వర్ణాశ్రమాల ధర్మాలు, వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎంత దాచిపెట్టుకున్నా మన స్వభావాన్ని బట్టి మనం చేస్తాము, ఆపుకుంటాం, ప్రయత్నం చేస్తాం. దాచుకొని మళ్ళీ అసలు రూపం, అసలు రంగు బయటకు వస్తుంది. ఎన్ని రంగులు అద్దినా కొంత సమయం వరకు రంగులు ఉంటాయి, రంగులు పోతాయి, వెలవెల పోతాయి, చివరికి అసలు రంగు బయటపడుతుంది. అలాగే మనం కూడా అంతే. అందుకే ఆగమంటారు, వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, చూడగానే ఇంతే అనుకోవద్దు. అది ఏదైనా వస్తువు కానీ, పదార్థం కావచ్చు, మనిషి కావచ్చు, మనస్సు కావచ్చు. ఆగండి, చూడండి, ఇంకా 4 రోజులు ఆగండి, ఇంకా ఆగండి, ఇంకా కొన్ని నెలలు ఆగండి, ఇంకా అర్థం కాకపోతే సంవత్సరాలు ఆగండి. స్వభావం బయటకు వస్తుంది. నటన ఎన్ని రోజులు చేస్తాం? అదే విషయం చెప్తున్నారు కృష్ణుడు అర్జునుడికి. ఎందుకు నటిస్తున్నావు? నువ్వు క్షత్రియుడు కదా, నీ స్వభావం అది కాదు కదా. నీ స్వభావం వేరు. నీ స్వభావాన్ని నువ్వు ఆపుకోలేవు. వివశుడవై అవశుడవై చేయాల్సి వస్తుంది, విడిచిపెట్టలేవు. 51వ శ్లోకం చూడండి. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం న ఇచ్ఛసి యత్ మోహాత్ కరిష్యసి అవశః అపి తత్ కరిష్యస్యవశో అపి. 51వ శ్లోకం. పవిత్రమ్మ గారు ఉన్నారా? ఉన్నానండి. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. కౌంతేయ, ఓ కుంతి పుత్ర, యత్ మోహాత్ కర్తుం నా ఇచ్చసి, దేనిని మోహం వలన ఇచ్చగింపకున్నావో, స్వభావజేన కర్మణా నిబద్ధ స్వభావానుగుణమగు కర్మచే బద్ధుడవై, అవశః అపి వివసుడవై కూడా, తత్కరిష్యసి దానిని చేయుదువు. అర్జున, భ్రాంతి వలన దుఃఖమన్నడి దోషముచే ఆచరింపబడిన స్వభావం గలవాడవై ఇప్పుడే ధర్మయుద్ధమును చేయననుచున్నావు.
స్వభావ వివసుడవై చేయుదువు, దానిని విడువజాలవు. అయ్యది నీ స్వభావానుగుణమైన కర్తవ్యము, అందువలన దానిని నీవెట్లు చేయకుందువు. ఓం ఓం చేయకుండా ఉంటారా? తప్పకుండా చేస్తారు. లోపల ఉన్నది జరుగుతుంది. ఎన్ని అనుకున్నప్పటికీ ఏం చేసినప్పటికీ చివరికి లోపల ఉన్నది చేస్తాం. ఒప్పుకుంటారా లేదా? లోపల ఏముందో అదే జరుగుతుంది. ఒప్పుకుంటాం గురూజీ, అంతే జరుగుద్ది. ఒప్పుకోవాల్సిందే. ఏదో కొద్దిసేపు నటిస్తాం, ఏదో కొద్దిసేపు ఆపుకుంటాం, కంట్రోల్ చేసుకుంటాం. ఎంతసేపు కంట్రోల్ చేసుకుంటాం? బయటకు వస్తుంది. కొద్దిసేపు ఆపుతాం, బయట పడాల్సిందే. ఎందుకు యుద్ధం చేయని అంటున్నావు? అది నటన. నిజానికి నీ స్వభావం అది కాదు. యుద్ధం చేయడం నీకు ఇష్టం. నిజానికి భ్రాంతి, మోహాత్ ఎన్ మోహాత్ కరిష్యసి కర్తం నా ఇచ్చసి. ఎందుకు చేయదన్న కర్తం నా ఇచ్చసి? ఎందుకు యుద్ధం చేయనని అనుకుంటున్నావు? ఎందుకు కోరుకుంటున్నావు? ఏదైతే మోహం వలన చేయాల్సిందే. అక్కడ మోహం వలన నువ్వు చేయననుకుంటున్నావు. కానీ అవశుడై కూడా అంటే వివశుడవై, విధి లేక, మరో గత్యంతరం లేక, మరొక మార్గం లేక, అదుపులో ఉంచుకోలేక చేస్తావు. నువ్వు చేస్తావు, యుద్ధం చేస్తావు. అర్జున, యుద్ధం చేస్తావు, తప్పకుండా చేస్తావు. ఎందుకంటే నువ్వు క్షత్రుడివి, విజయుడివి. లోపల నీ స్వభావం యుద్ధం చేయడమే. మరి మీరు ఏం చేస్తారు? మీరు కూడా చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఎవరెవరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరెవరు ఏం చేస్తారు? మీరు కూడా చేస్తారు. చేస్తారు. మహేశ్వరమ్మ గారు చెప్పండి, ఏం చేస్తారు? చేస్తారు. మీరు కూడా చేస్తారు. సాధిస్తారు. తప్పకుండా సాధిస్తారు. కృష్ణుడి ఈ మాటలు గమనించండి. నీ స్వభావం అది కాదు. నువ్వు పిరికివాడివి కాదు. నువ్వు విజయుడివి. యుద్ధం చేస్తావు. ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఈ భ్రాంతి నీకెందుకు? నేను కూడా ఇదే అంటున్నాను. సుజాతమ్మ గారు ఏం చేస్తారు? రమాదేవి గారు ఏం చేస్తారు? కృష్ణారావు గారు ఏం చేస్తారు? ప్రభు గారు ఏం చేస్తారు? మీరు కూడా చేస్తారు. చేస్తున్నారు. మీకు కూడా సాధ్యమే. ఈ జన్మలోనే సాధిస్తారు. రమాదేవమ్మ గారు ఏం సాధిస్తారు? ప్రభు గారు, పద్మావతమ్మ గారు ఈ జన్మలోనే సాధిస్తారు. ఈ జన్మలోనే సాధిస్తారు. నిర్మలమ్మ గారు, పద్మావతమ్మ గారు, అప్పలనాయుడు గారు, అందరూ, విపిన్ గారు ఈ జన్మలోనే సాధిస్తారు. ఏం సాధిస్తారో మీరే, అది డాష్ మీరే రాసుకోండి పక్కన. ఈ జన్మలోనే సాధిస్తాను అని చెప్పేసి పక్కన రాసుకోండి మీరే. అది నేను చెప్పను. ఈ జన్మలోనే సాధిస్తారు. హనుమాన్లు గారు, ఆచార్యులు గారు, అందరూ కూడా, వరలక్ష్మమ్మ గారు, సాధిస్తారు. ఈ జన్మలోనే సాధిస్తారు అందరూ. సరేనా? కృష్ణుని మాటలు నా మాటలు కాదు. తప్పకుండా మీ స్వభావాన్ని బట్టి అందరు సాధిస్తారు. ఏదో ఒకటి సాధిస్తారు తప్పకుండా. కానీ సాధించేది ఏదో, ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటో అది సాధించాలి. అప్పుడు సాధించినట్టు. ఈ జన్మను సార్థకం చేసుకోండి. ఎందుకంటే పరమాత్మ మీలో ఉన్నాడా? ఉంటే సాధిస్తారు. ఉన్నాడని పూర్తి సమర్పణ ఉంటే, విశ్వాసం ఉంటే సాధిస్తారు. లేడు, నా లోపల లేడు, పరమాత్మ లేడు, నా శత్రువు అనుకుంటే, పరమాత్మ నా శత్రువు, మిత్రుడు కాదనుకుంటే అంతే. 52వ శ్లోకం చూడండి. అంతటా ఉన్నాడు పరమాత్మ. మంచి శ్లోకం ఇది. ఈశ్వర సర్వభూతానాం హృత్ దేశే అర్జున తిష్టతి.
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా, యంత్రారూఢాని మాయయా. 52 శ్లోకం. సుజాతమ్మ గారు నమస్తే గురుజీ. చెప్పండి. అర్జున, యంత్రారూఢాని, యంత్రమున చొప్పింపబడిన సర్వభూతాన్ని, సర్వభూతములను మాయయా తన శక్తితో భ్రామయన్ త్రిప్పుచు ఈశ్వర భగవంతుడు సర్వభూతానాం హృద్దేశే తిష్టతి, సర్వప్రాణుల హృదయస్థానమున ఉన్నాడు. తాత్పర్యము: పరమేశ్వరుడు సమస్త ప్రాణిజాతమును, సమస్త పదార్థములను యంత్రమున అమర్చబడిన యంత్రాంగములగు చక్రాదులను వలె భ్రమింపజేయుచుండును, త్రిప్పుచుండును. బ్రహ్మాండముల గల పరమాణువు మొదలు సూర్యాది మహాగోళముల వరకు గల పదార్థములన్నీ అతి వేగముతో ఎల్లప్పుడూ భ్రమించుచున్నవని నేటి వైజ్ఞానికులు చెప్పునది నిత్య సత్యమే. అవి అట్లు చలించుటకు గల కారణమేమి? వాని యందు నిహితమై దాగియున్న పరమ సూక్ష్మమగు పరమాత్మ తత్వమే వానినట్లు భ్రమింపజేయుచున్నది. కావుననే కృష్ణుడిట అర్జునునకు ఈశ్వరుడు సర్వభూతముల హృద్దేశమున ఉండి వానినన్నింటిని నడుపుచున్నాడని తెలుపుచున్నాడు. ఆ పరమేశ్వరుడు తాను చలింపక భూతములనన్నింటినీ చలింపజేయును. అదే అతని మాయ, శక్తి విశేషము, సామర్థ్యము అని ఎరుంగవలయును. ఓం నమస్తే గురుజీ. మాయ అంటే శక్తి, విశేషమైన శక్తి, సామర్థ్యం, అనంత సామర్థ్యం. మాయ పరమాత్మ ఎంత వింత చూడండి. ఈ శ్లోకం వైజ్ఞానిక నిజానికి అన్ని తిరుగుతున్నాయి, గోళాలన్నీ తిరుగుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, పెద్ద పెద్ద మహాగోళాలని తిరుగుతున్నాయి, తిప్పుచున్నాడు. తిప్పే శక్తి ఎవరు? ఈనాటి వైజ్ఞానికులు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. తిరుగుతున్నాయి అంటున్నారు, కానీ ఎవరు తిప్పుతున్నారు చెప్పారా? ఏ వైజ్ఞానికుడు అన్నా, ఏ సైంటిస్ట్ అని ఇంతవరకు? అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కూడా తిరుగుతున్నాయి. లోపల మనకు స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల పరమాణువులో ఎలక్ట్రాన్ తిరుగుతుంటాయి. ఎలక్ట్రాన్ అంటేనే తిరగడం, దాని అర్థం అదే. ఎలక్ట్రాన్ అంటేనే తిరగడం, గతి. అంటే దాని అర్థం ఏంటి? ఈనాటి వైజ్ఞానికులు కూడా సమాధానం పట్టుకోలేకపోయారు. విశ్వమంతా తిరుగుతుంది, మొత్తం బ్రహ్మాండాలన్నీ తిరుగుతున్నాయి, మొత్తం ఆకాశగంగాలు, మిల్కీవేలు తిరుగుతున్నాయి. కోటాను కోట్ల మిల్కీవేలు ఉన్నాయి, నెబ్యులాలు ఉన్నాయి, అవి కోటాను కోట్లు ఉన్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? తిరుగుతున్నాయంటే ఎవరిని చుట్టూ, ఏదో దేని చుట్టూ తిరగాలి కదా. గుండ్రంగా తిరుగుతున్నాయి, తన చుట్టూ తాను తిరుగుతూ మరొక కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఈ మొత్తం ఈ సూర్య కుటుంబాన్ని, ఈ గ్రహాలను, ఉపగ్రహాన్ని కలుపుకొని మరొక ఆకాశంగా చుట్టూ తిరుగుతున్నాడు. ఆకాశంగా ఎన్నో ఉన్నాయి, అటువంటి ఎన్నో, అవి కూడా తిరుగుతున్నాయి. అవి కూడా తన చుట్టూ తాను తిరుగుతున్నాయి, తిరుగుతూ మరొక నేబుల చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడ ఒక కేంద్రం ఉంది. వీటన్నిటి కేంద్రం ఎవరు? విశ్వానికి కేంద్రం ఎవరు? అన్ని తిరుగుతాయి, విశ్వమంతా తిరుగుతుంది, అన్ని తిరుగుతాయి. భ్రామయన్ యంత్రారూఢాని మాయయా. యంత్రాన్ని తిప్పినట్టుగా. యంత్రంలో ఎన్నో అంగాలు ఉంటాయి. చక్రాలు తిరుగుతాయి. యంత్రం చక్రాలు ఉంటాయి, చక్రాలు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఎవరు తిప్పుతున్నారు? తిప్పేవాడి పరంపిత పరమాత్మ, పరమేశ్వరుడు సమస్త ప్రాణిజాతమును, సమస్త పదార్థములను యంత్రములాగా. ఈశ్వర సర్వభూతానం హృత్ దేశే అర్జున. హే అర్జున, ఈశ్వరుడు సర్వభూతానం హృత్ దేశే తిష్టతి, తిష్టవేసి ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. హృత్ దేశంలో, హృదయం ఆకాశంలో, దహర పుండరీకములో, హృదయ పుండరీకములో, దహరాకాశములో. ఈ శబ్దాలు ఉపనిషత్తులు వస్తాయి, చాంద్రోగ్య ఉపనిషత్తులు. దహర పుండరీకం. అటువంటి పరంపిత పరమాత్మను మనం ఏం చేస్తున్నాం? ఏమంటున్నాం? ఏమో అంటున్నాం. ఇంకా సందేహం మనకు. మనల్ని ఎవరు తిప్పుతున్నారు? ఇక్కడికి రండి. ఆత్మలను ఎవరు తిప్పుతున్నారు? మనం అనుకుంటున్నాం, నాకు నేను నడుస్తున్నాను, నా ప్రవర్తన నేనే, అంత నేను నడిపిస్తున్నాను, నా కాళ్ళు చేతులు, నా శరీరాన్ని, నా ఇంటిని, ఈ ప్రపంచాన్ని.
ఈ దేశాన్ని నేను నడిపిస్తున్నాను అనుకుంటాం. ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మ ఇష్టమా? శరీరంలో ఉండడం వెళ్ళిపోవడం ఇష్టమా? ఇష్టం అనుకుంటే జీవాత్మ తన ఇష్టమైతే ఈ శరీరం నుంచి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. ఇష్టమైతే వెళ్ళిపోడు. అందవికారమైన శరీరంలో ఉంటాడా? పంది శరీరంలో ఉంటాడా జీవుడు తన ఇష్టమైతే? అందుకే మన ఇష్టం ఏం లేదు, అంతా భగవంతుని లీల. వదిలేసేయాలి, భగవంతునికి వదిలేసేయాలి. నీవే శరణం హే పరమాత్మ, నీవే శరణం, అతడే శరణం, పరమాత్మే శరణం. 53వ శ్లోకం చూడండి. నీవే శరణం తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. పద్మావతమ్మ గారు 53వ శ్లోకం. నమస్తే గురుజీ. భారత సర్వభావేన సమస్త భావనలతోనూ తం ఏవ శరణం గచ్చ, అతనినే శరణుజుచ్చుము. తత్ప్రసాదాత్, అతని కృప వలన పరాం శాంతి, పరమశాంతి అనేది శాశ్వతం స్థానం, నిత్య పరాంతకాలం వరకు ఉండేది స్థానమును, మోక్షమును ప్రాప్స్యసి, పొందుదువు. తాత్పర్యం: భారత, అర్జున, కావున ఆ పరమేశ్వరుని శరణుజొచ్చుము. సర్వ విధముల అతనిని ఆశ్రయింపుము. అతని అనుగ్రహం వలననే నీకు పరమశాంతి లభింపగలదు, శాశ్వత స్థానము పడేయగలవు. ఓం నమస్తే. శాశ్వత స్థానం పొందగలవు, బడేయగలవు అంటే పొందగలవు. ఇందులో ఒక రహస్యం చెప్తారు ఎవరన్నా? తమేవ శరణం గచ్చ అనే దాంట్లో విషయం ఏంటి, ఏమర్థం చేసుకున్నారు? కృష్ణుడు ఏమంటున్నాడు? అతనినే తం ఏవ శరణం గచ్చ, అతనినే శరణు జొచ్చుము. ఎవరంటున్నారు ఈ మాట? కృష్ణుడు అంటున్నాడు. అతడు అంటే మరి నన్ను కాదు అని అర్థం. ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? ఈశ్వరుడు సర్వభూతానం హృదయ అర్జున తిష్టతున్నాడు కదా. అవును, ఈశ్వరుడు అన్ని భూతంలో హృదయ దేశంలో ఉన్నాడు, తిష్టవేశం ఉన్నాడు అన్నాడు. మరి నేను ఉన్నానొచ్చుగా, అహం సర్వభూతానం హృదయ అర్జున తిష్టామి అన్నాడా? నేను అందరి హృదయంలో ఉన్నాను, నన్ను శరణం వేయడం, ఇటువంటి కూడా ఉన్నాయి, ఈ శ్లోకాలు ఉన్నాయి. నన్ను మామేకం శరణం రజ అని చెప్పేసి నన్ను శరణం చొచ్చుమని, అవన్నీ ప్రక్షిప్తాలు. దీనిలో గమనించండి. అతన్నే. అంతకుముందు శ్లోకం 52వ శ్లోకం ఏముంది? ఈశ్వరుడు అని శబ్దం చాలా స్పష్టంగా ఉంది. ఈశ్వరః, గమనించారా? ఈశ్వరః ఒక్కడే, ఈశ్వరః ఏకవచనమే. ఈశ్వరుడు ఒక్కడే అందరి హృదయాల్లో ఉన్నాడు, అన్ని భూతములు, అన్ని ప్రాణుల యొక్క ప్రాణుల పదార్థాలకు కూడా, పరమాణువుల్లో కూడా ఉన్నాడు అని చెప్పిన తర్వాత అతన్ని శరణు చొచ్చుమన్నాడు. నన్ను శరణు చొచ్చుమన్నాడా? దీని బట్టి ఏం తెలుస్తుంది? కృష్ణుడికి చాలా స్పష్టంగా తెలుసు, నేను కాదు పరమాత్మ ఈశ్వరుణ్ణి, అతడే. గమనించండి. తత్ప్రసాదాత్, అతని ప్రసాదం వలననే. తత్ప్రసాదాత్ అంటే అతని కృప వలన పరాం శాంతి, పరమశాంతిని పొందుతావు, శాశ్వత స్థానాన్ని పొందుతావు. పరాంతకాలం అంటే మోక్షకాలం, మోక్షం పొందుతావు, ప్రాప్స్యసి. స్పష్టంగా ఉందా లేదా? దీని బట్టి గమనించండి ఏమర్థం చేసుకుంటున్నారో. అందుకే ప్రక్షిప్తాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి శ్లోకాలు మామేకం శరణం రజ, అది ప్రక్షిప్తం. నన్నే శరణు చొచ్చుము, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. అన్ని ధర్మాలను వదిలిపెట్టేసేయి, ఇంకేం పని చేయకు, ఏ ధర్మాలు అవసరం లేదు, నా జపం చేస్తే చాలు. ఈనాటి కొందరు గురువులు ఉంటారు, మహారాజులు, స్వాములు, నా పాద పూజ చేసుకుంటే చాలు, నా ఆశీర్వాదం తీసుకుంటే చాలు, నా ఉపదేశం వింటే చాలు. అది కాదు. కృష్ణుడు కూడా ఈ మాట చెప్పలేదు. తమేవ శరణం గచ్చ. రాసి పెట్టుకోండి 2 శ్లోకాలు. సర్వభావేన భారత. ఈ 2 శ్లోకాలు 52, 53 దగ్గర రాసి పెట్టుకోండి, మంచి ప్రమాణం. 54 శ్లోకం. ఇతి తే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్య ఏతద్ అశేషేణ యథా ఇచ్చేసి తథా కురు. నీ ఇష్టం, యథా ఇచ్చేసి నువ్వు ఏమనుకుంటే అది చేసుకో. యథా ఇచ్చేసి తథా కురు. 54 శ్లోకం.
ఎవరు? నిర్మలమ్మ గారు. నమస్తే. నిర్మలమ్మ గారు చెప్పండి అమ్మా. 54 ఇతితే. మయా నాచే ఇతి గుహ్యాత్ గుహ్యతరం. ఈ రహస్యము కంటే మిక్కిలి రహస్యమైన జ్ఞానము విజ్ఞానము ఆఖ్యాతం చెప్పబడినది. ఏతత్ అశేషణ విమృశ్య, ఇది సంపూర్ణముగా ఆలోచించి యథా ఇచ్చసి తథా కురు, నీవు కోరినట్లు చేయుము. తాత్పర్యం: అర్జున, అతి రహస్యమైన జ్ఞానమును నీకు తెలిపి తిని బాగుగా ఆలోచించి నీకు తోచినట్లు ఆచరింపుము. నమస్తే. యథాయిచ్ఛసి, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇది బాగుంది కదా? అంతా చెప్పేసిన తర్వాత మీ ఇష్టం. చెప్పే శైలి నేర్చుకోండి. కృష్ణునితో మాట్లాడే విధానం నేర్చుకోవాలి. ఎలా ఉపదేశం ఇవ్వాలి, ఇలా నచ్చ చెప్పాలి, ఇలా ప్రేరణ ఇవ్వాలి. అంత చెప్పిన తర్వాత నేను మాత్రం చెప్పడం అయిపోయింది. ఇక చాలా గుహ్యాత్ గుహ్యతరం అంటే ఎంత రహస్యం అంటే మిక్కిలి రహస్యం. గుహ్యము కంటే గుహ్యం, లోతు, చాలా రహస్యం. గూఢం, గూఢాత్ గూఢం, గుహ్యాత్ గుహ్యతరం. అటువంటి రహస్యాన్ని మయా నాచే చెప్పబడినది. జ్ఞానం విజ్ఞానం అంతా కూడా ఏతత్ అశేషేణ అంటే శేషం లేకుండా, ఏమాత్రం ఖాళీ లేకుండా, విడిచిపెట్టకుండా పూర్తిగా ఆలోచించి చర్చించి యథా ఇచ్చేసి తథా కురు, నువ్వు కోరినట్టు నచ్చినట్టు చేసుకోండి. బాగుందా ఇది? ఈ రకం చెప్పండి ఇంట్లో. అంత చెప్పిన తర్వాత మీ ఇష్టము. నేను చెప్పాల్సింది చెప్పినాను, ఇక మీకు తెలుసు, మీకు నచ్చినట్టు చేసుకోండి. బాగుందా ఇది? ఈ శ్లోకం కూడా రాసి పెట్టుకోండి, ఇలా మాట్లాడండి. 55వ శ్లోకం. కశ్చిత్ ఏతత్ శృతం పార్థ త్వయా ఏకాగ్రేణ చేతస కశ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టః తే ధనంజయ. ప్రణష్టః తే ధనంజయ. 50వ శ్లోకం ఎవరు? నేను చెప్తాను. కృష్ణారావు గారు చెప్పండి. పార్థ కుంతీపుత్ర త్వయా ఏకాగ్రేణ చేతస, నీచే ఏకాగ్ర చిత్తముతో ఏతత్ శృతం కచ్చిత్, ఇయది శ్రవణము చేయబడినదా, తే అజ్ఞాన సమ్మోహ, నీ అజ్ఞాన మోహం ధనంజయ, కచ్చిత్ ప్రణష్టః, బాగుగా నశించినదా. పార్థ కుంతీపుత్ర, నీవేకాగ్ర బుద్ధితో నా పలుకులను ఆలించితివా. ధనంజయ, అజ్ఞానము వలన కలిగి మోహము భ్రాంతి విపరీత జ్ఞానము నశించినదా అని కృష్ణుడు అర్జునుని ప్రశ్నించాను. ఓం నమస్తే. ప్రశ్న: కుంతిపుత్ర, ఏకాగ్ర చిత్తంతో సరిగా విన్నావా? ఇది ముఖ్యంగా సరిగా విన్నారా? మీరందరూ సరిగా వింటున్నారా? ప్రశాంతంగా వింటున్నారా? వింటున్నాం గురుజీ. జాగ్రత్తగా వింటున్నారా? వింటున్నాం, భద్రంగా వింటున్నాం గురించి. ఎన్నో విన్నారు కదా. ఏమైనా మార్పులు వచ్చాయా? ఆలోచనలలో, అలవాట్లలో, భావాల్లో, వ్యవహారంలో, జీవితంలో మార్పులు వచ్చాయా? వస్తున్నాయా? అక్కడే ఉన్నాయా? వస్తున్నాయి. అంతే ఉన్నారా? అంటున్నాం, వింటున్నాం, అక్కడే ఉంటున్నాం. లేదు, మార్పు వచ్చింది గురుజీ, మార్పు వచ్చింది. ఇంకా అన్నాం, విన్నాం, అక్కడే ఉన్నాం. అలాగుంటే ఏం లాభం లేదు. కృష్ణుడికి డౌట్ వచ్చిందనమాట. సరిగా విన్నావా? అర్థం చేసుకున్నావా? నీ అజ్ఞానం పోయిందా? మోహం తగ్గిపోయిందా? అజ్ఞానం సమ్మోహం, అది కూడా నష్టమైందా లేదా? మోహాలు, భ్రమలు, భ్రాంతులు, అజ్ఞానం ఇంకా ఉన్నాయా? అయినా యథేచ్ఛసి తథాకురు, అయినప్పటికీ కూడా నీ ఇష్టం, ఇక నచ్చినట్టు చేసుకో. అర్జున్ యొక్క సమాధానం 56. నష్టో మోహ స్మృతి లబ్ధా త్వత్ ప్రసాదాత్. స్మృతి లబ్ధా,
స్మృతి లబ్ధ త్వత్ ప్రసాదాత్ మయా అచ్యుత. ప్రసాదాన్మయ విడదీస్తే ప్రసాదాన్మయా అచ్యుత. ప్రసాదాత్ మయా అచ్యుత. స్థితః అస్మి స్థితః అస్మి. గత సందేహ కరిష్యే వచనం తవ. ఇది ముఖ్యం. వాణమ్మ గారు 56 ఓం నమస్తే గురుజీ. చెప్పండి. అచ్యుత కృష్ణ, త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహము వలన మోహ నష్ట భ్రాంతి నశించినది. స్మృతి లబ్ధ స్వధర్మము జ్ఞప్తికి వచ్చినది. గత సందేహ స్థిత అస్మి పోయిన సందేహము కలవాడనైతిని. సంశయము తీరినది. తవ వచనం కరిష్యే నీ యాజ్ఞ పాలింతును. కృష్ణ అచ్యుత మహానుభావ, నీ అనుగ్రహము వలన నాకు కలిగిన భ్రాంతి నశించినది. స్వధర్మము స్మరణకు వచ్చినది. సందేహము తొలగినది. స్వస్థుడనైతిని. నీ వచనములను పాలింతును. నీవు చెప్పినది చేయుదును అని అర్జునుడు సమాధానము చెప్పాను. మీరేం చెబుతున్నారు చెప్పండి. మీరేం చెబుతారు ఇప్పుడు? మీ సమాధానం ఏమిటి? మాలో కూడా భ్రాంతులు పోతున్నాయి. మాలో ఉన్న మోహాదులు భ్రాంతులు కొద్ది తొలగిపోతున్నాయి గురించి. పూర్తిగా తొలగిపోయినా కొంతవరకైనా సరే నష్టం అవుతున్నాయి గురించి. సందేహంలో పోయినావా? సందేహాలు తీరినావా? భ్రాంతి నశించినదా? స్మృతి లభించినదా? స్మృతి లబ్ధ అంటే స్మృతి లభించినదా? స్మృతి వచ్చిందా? గుర్తుకొస్తున్నాయి ఏమైనా? అవసరం వచ్చినప్పుడు స్మరణకు వస్తున్నాయి గురించి. వస్తున్నాయా? విన్న మోహం నష్టమైందా? నష్టో మోహం నష్టమైందా? ఏమో అది చెప్పలేము. 100% కాకపోయినా సరే ఆ వైపు మా ప్రయాణం సాగుతోంది. భ్రాంతి విపరీత జనం నశించిందా? చూసుకోండి. చివరికి వారి తవ వచనం కరిష్యే నీ ఆజ్ఞను పాలించిన. చివరికి అది భగవంతుని వేరుకోవాలి. భగవంతుడా నీ వచనమే, నీ మాటలే, నీ ఆదేశాలే పాటిస్తాను, నీ చెప్పినట్టే చేస్తాను. సమర్పణ చేసుకోండి. భగవంతుడా నీవు చెప్పినట్టు చేస్తాను. ప్రపంచం చెప్పినట్టు కాదు. బాగా గమనించండి. ప్రపంచం చెప్పినట్టు వినకండి. ఏం నష్టం లేదు. కొన్ని పేర్లు వస్తాయి మీకు, మొండి లేదా ఇంకా రకరకాల పేర్లు వస్తాయి. అంతేగాని ఆ మొండి అని పేరు రావడం మంచిది, చాలా మంచి బిరుదు అది. ఎవరెవరికి పేర్లు వచ్చినాయి? మొండి అనే పేరు వచ్చింది ఎవరికన్నా? ఇంట్లో బయట సమాజంలో మొండి వారు. ఇంట్లో బయట వచ్చింది గురించి నాకు కూడా. ముందు నాకు కూడా వచ్చింది గురుజీ. చిన్నప్పటి నుంచి అదొక బిరుదు నాకు. సంతోషపడాలి, లోపల సంతోషపడాలి. ఆహా మంచి, ఇది మంచి బిరుదు, నాకు సన్మానం, సత్కారం. ఇది మొండి ఘటం. ఈ పేరు రావాలి, చాలా మంచి పేరు అది. మనకి ఎవరు ఇక మనకు ఎక్కువ రకరకాల వ్యవహారాలు చేయరు. ఇక మాట వినరు అంతే, మొండి. సామాజికులు అందరికి వస్తుంది గురుజీ పేరు. లేదు, కొన్ని మంచిగా రాముడు మంచి బాలుడు, ఈ పేరు కూడా వస్తాయి. రాముడు మంచి బాలుడు, ఇటువంటి పేర్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్య సమాజంలో, అనుకోకండి. ఎందరో ఉన్నారు. ఇది తర్వాత 57వ శ్లోకం. సంజయుడు ధృతరాష్ట్రునికి పై వాక్యములు వినిపించి ఇట్లా అనుచున్నాడు. ఇప్పుడు సంజయ్ యొక్క మాటలు 57, 58, 59. ఇట్లా అంటే పై వాక్యములను అంటే ఏ వాక్యం చెప్పినట్టు అంటే ఈ 3-4 వాక్యాలైనా. సంజయుడు ధృతరాష్ట్రునకు పై వాక్యములను వినిపించి ఇట్లను చున్నాడు. అన్ని గురుజీ చెప్పిన అన్ని అంటే ఎన్ని? మొదటి నుంచి అది గుర్తుంచుకోండి. ధర్మక్షేత్రే కురుక్షేత్ర. ఆ సంజయుడు ఆ శ్లోకం నుంచి మొదలు. ఆ శ్లోకం అన్నది ఎవరు? మొదటి శ్లోకం అన్నది ఎవరు? సంజయుడే. సంజయుడు అన్నాడా ధర్మక్షేత్రే కురుక్షేత్ర అని? సంజయ్ వాచ. ధృతరాష్ట్రుడు గురుజీ. ముందు శ్లోకం ఎవరన్నారు? ముందు ధృతరాష్ట్రుడు అడిగితే సంజయ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ అన్నది ఎవరు ముందు? ధృతరాష్ట్రుడు గురుజీ. ధృతరాష్ట్రుడు అంటే సంజయుడు సమాధానం చెప్తుంటాడు. చివరి శ్లోకాలు
ఇది అహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం ఇమం అశ్రుషం అద్భుతం రోమహర్షణం అద్భుతం రోమహర్షణం. వెంటనే నిక్కబడుచుకున్నాయట, గూస్ బంప్స్ అంటారు కదా. సంజయుడు చెప్తున్నాడు గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు అని. అద్భుతంగా ఉంది, కృష్ణ ఇప్పుడు మాట చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకేమనిపిస్తున్నాయి? మీకు అలాగే అనిపిస్తున్నాయా? మాకు ఇది అహం అనిపిస్తుంది అద్భుతం. ఇది అహం వాసుదేవస్య పార్థస్య వాసుదేవుని యొక్క పార్థుని యొక్క చ మహాత్మన సంవాదం ఈ సంవాదం ఇమం ఈ సంవాదం అశ్రౌషం విన్నాను. ఆశ్చర్యం శరం పులకరించిపోయింది ఈ సంవాదం విని. బాగా విన్నాను. అశ్రౌషం అంటే వింటిని, విన్నాను అని సంజయుడు అంటున్నాడు. ఎవరున్నారు? మహేశ్వరమ్మ చెప్పండి 57వ శ్లోకం. ఓం గురుజీ. సంజయుని ఇతి మాట. ఇతి ఈ విధముగా అహం నేను మహాత్మనః వాసుదేవస్య ప్రార్థస్య చ మహాత్ముడైన కృష్ణుని యొక్కయు అర్జునుని యొక్కయు అద్భుతం రోమహర్షణం ఆశ్చర్యమై శరీరమును పులకరింపజేయు ఇమం సంవాదం ఈ సంవాదమును అశ్రౌషం వింటిని అని సంజయ అనెను. తాత్పర్యము: ఓ ధృతరాష్ట్ర, మహానుభావులైన కృష్ణార్జునుల యాశ్చర్యకరమగు నీ సంవాదమును నేను విని యున్నాడను. వ్యాస ప్రసాదాత్ శ్రుతవా నేతద్ గుహ్యమహం పరము. శ్లోకం అయిపోయింది. ఓం గురు. అంటే ధృతరాష్ట్రం చెప్తున్నాడు అనమాట. ఓ ధృతరాష్ట్ర, మహానుభావులైనటువంటి మహాత్ములు ఉన్నారు. ఎవరు మహాత్ములు ఇక్కడ? ఇద్దరు. వాసుదేవస్య పార్థస్య, ఇద్దరు మహానుభావులు, కృష్ణార్జునులు ఇద్దరు మహాత్ములు. కృష్ణుడు, వాసుదేవుడు, పార్థుడు. వసుదేవుని కొడుకు వాసుదేవుడు కదా. తండ్రి పేరు తీసుకుని వాసుదేవుడు అన్నాడు. కృష్ణుడి పేరు వాసుదేవుడు, తండ్రి పేరు తీసుకొని. మరి అర్జునుడు కూడా తండ్రి పేరు తీసుకొని చెప్పొచ్చుగా పాండవాని. మాటి మాటికి పార్థ కౌంతేయ ఇదేంటి పక్షపాతం? అన్యాయం కదా ఇది. కృష్ణుడికి తండ్రి పేరు, అర్జునుడికి తల్లి పేరా? ఎందుకు చెప్పండి? మాటి మాటికి తల్లి పేరు ఎక్కువ ఎందుకు వస్తుంది అర్జునుడికి? కదా అంత కదా. ధనంజయ పుట్టినప్పటి నుంచి తల్లి చూసుకుంది కదా. తల్లి చూసుకుంది తల్లి చూసుకుని కాదమ్మా, తల్లి గొప్ప, చాలా పండితురాలు, వీరనారి అన్ని. చివరికి అసలు మహాభారత యుద్ధం చేయమని నిర్ణయం చేసింది ఎవరు? చివరికి యుద్ధం చేయండి అని చివరికి నిర్ణయం చేసింది ఎవరు? కృష్ణుడు కాదు, దుర్యోధనుడు కాదు, ఎవరు కాదు. కుంతిదేవి ఏమనుకుంటున్నారు? ఆ కుంతిదేవి శివాజీ తల్లి. తెలుసా మీకు? కుంతిదేవి శివాజీ తల్లి. శివాజీ తల్లి కూడా అటువంటి తల్లి. ఇదంతా ఏంటి? మీకేమైనా పులకరించిందా? ఇప్పుడు రోమహర్షణమైందా? విన్నారు కదా ఈ సంవాదం అంతా. విన్న తర్వాత మీకేమనిపించింది? ఏమైనా ప్రేరణ కలిగిందా? ప్రభావం జరిగిందా? ఏమైనా ప్రభావితం అయ్యారా? ఏమైనా మార్పులు వచ్చాయా? ఏమైనా జరిగిందా లేదా? చూసుకోండి, ఎవరికి వారు చూసుకోండి. ప్రభావితమైతే అయినాం గురుజీ. అమ్మా, ప్రభావితమైతే అయినము, చాలా తెలుసుకున్నాము, ఆచరిస్తాం కూడా. చాలా జ్ఞాన విజ్ఞానం. ఈ కొత్త పుస్తకాలు ఉన్న వారు ఒకసారి చూసుకోండి. తాత్పర్యంలో ఓ ధృతరాష్ట్ర తర్వాత ఆశ్చర్యం గుర్తుండాలి. తర్వాత మహానుభావుల కృష్ణార్జునులా కృష్ణారుజానులా ఉంది. రూ కింద జావత్ రాసుకోండి, జాకట్ ఇవ్వండి, పక్కన జాకట్. తప్పులు చాలా మంది దిద్దుకునే ప్రయత్నం చేయండి. అక్కడక్కడ చాలా తప్పులు ఉన్నాయి. 58వ శ్లోకం. వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతత్ గుహ్యమహం పరం గుహ్యం అహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం.
ఎవరున్నారు మిగిలిన వారు? నేను చదువుతా గురుజీ. నేను ప్రభు గారు. నమస్తే ప్రభు. గురుజీ. ఈ విధముగా అహం నేను 58 కదా గురుజీ. వ్యాస ప్రసాదాత్ వ్యాసుని అనుగ్రహం వలన అహం నేను ఏతత్ పరం గుహ్యం యోగం ఈ పరమ రహస్యమైన యోగమును సాక్షాత్ కదయ స్వయముగా చెప్పుచున్న యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగేశ్వరుడైన కృష్ణుని వలన స్వయం శృతవాన్ స్వయముగా వింటిని. తాత్పర్యం: వ్యాస మహర్షి కృప వలననే అదియును వినగలిగితిని. యోగేశ్వరుడైన కృష్ణుడు అర్జునునకు చెప్పిన పరమ రహస్యము మిక్కిలి ఉత్తమము అగు కర్మయోగమును స్వయముగా విని ఉన్నాను. నమస్తే. ఎవరి కృప వలన? వ్యాస మహర్షి కృప వలన అని ఎవరు అంటున్నారు? సంజయుడు. సంజయుడికి ఆ శక్తి, ఆ విద్య ఎవరిచ్చారు? వ్యాస మహర్షి ఇచ్చాడు. లైవ్ సంజయుడు లైవ్ చూశాడు అన్నమాట. లైవ్ అంటే కేవలం బయట లైవ్ కాదు, మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయి ఆ లైవ్ కూడా. ఎవరెవరు ఏం ఆలోచిస్తారో ఆ లైవ్ కూడా. ఇటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయా? ఇటువంటి లైవ్ ఉందా? మనసులో ఏమనుకుంటున్నారు? లేవు గురుజీ. తర్వాత రాబోతున్నాయి. తర్వాత ఇటువంటి యంత్రాలు కూడా రాబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. మీరు ఏమనుకుంటున్నారో అన్ని బయటకు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమనుకుంటున్నారు లోపల అది అది మాత్రం కొంత రక్షణ ఉండేది. ఇప్పుడు రక్షణ లేదు. ఇక మీరు ఏదనుకుంటుంది తిట్టుకుంటే తిట్లు బయటకు వస్తాయి. AI ద్వారా అది కూడా వచ్చేసింది గురుజీ. వచ్చినట్టు అది కూడా. మీరు ఏం కోరుకుంటున్నారో మీరు చెప్పకముందే అటువంటి వీడియోలు వస్తున్నాయి కూడా. మీరు మనసులో ఏదనుకుంటే అదే వస్తాయి. కావాలంటే చూసుకోండి, ప్రయోగం చేయండి. అయిపోయింది. ఇంకా ఏం రహస్యాలు లేవు. దాచుకోవాల్సింది ఇంకేమీ లేదు. చివరి శ్లోకం: యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువ నీతిః మతి మమ నీతిర్మతిర్మమ. రమదేవ గారు చెప్పండి. నమస్తే గురుజీ. యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధాది అయిన అర్జునుడ నెట నొందురో ఎట లక్ష్మి విజయము ఐశ్వర్యము నీతి ధ్రువమగు నుండునని నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పి ఉన్నాడు. ఇది చివరి శ్లోకం. మొదటి శ్లోకం ఏంటి? ధర్మక్షేత్రే. తాత్పర్యం ఉంది. చెప్పండి. యోగీశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధార్దియగు అర్జునుడు ఏ పక్షంలో ఉన్నారో ఆ అర్జునుడు కాదు, అర్జునుడు ఏ పక్షంలో ఉన్నారో ఆ పక్షంనకే విజయము చేకూరును, సంపదలు వర్ధిల్లును. ఇది నా నిశ్చిత అభిప్రాయము. ధృతరాష్ట్ర ఇం దావంతయు ఇందు ఆవగింజంత అనమాట. ఇందు ఆవగింజంత ఆవంతయు సందేహము అంటే సందేహము లేదు. సందేహము లేదు. సందేహం అంటే వికృత పదము. సందేహము లేదు. ఇందు అంటే ఇందులో ఆవగింజంత కూడా సందేహం లేదు. మీకేమైనా సందేహం ఉందా ఎవరికైనా? ఆవగింజంత కొబ్బరికాయ అంత లేదు గురుజీ. కొబ్బరికాయలు ఉన్నాయా? కొబ్బరికాయలు సందేహాలు. యోగేశ్వరుడైన కృష్ణుడు బాగా గుర్తుంచుకోండి. ఎత్ర యోగేశ్వరుడైన కృష్ణుడు మామూలు కృష్ణుడు కాదు. రాసలీల కృష్ణుడు, వెన్న దొంగ కృష్ణుడు కాదు. ఏ కృష్ణుడు? జారుడు, చోరుడు ఇటువంటి కృష్ణుడు కాదు. మరి యోగేశ్వరుడు అయితే మరి రాసలీల ఎందుకు చేస్తాడు? వెన్న దొంగతనం ఎందుకు చేస్తాడు? జారుడు, చోరుడు ఎందుకు అవుతాడు? యోగి. అందులో యోగి కాదు, యోగేశ్వరుడు. యోగ ఈశ్వరుడు. యోగంలో ఈశ్వరుడు ఒకటి. యోగీశ్వరుడు కూడా ఉంది. యోగీశ్వరుడు, యోగి ఈశ్వరుడు, యోగీశ్వరుడు. యోగ ఈశ్వరుడు, యోగేశ్వరుడు. ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, ఒకటి ఏం సంధి? గుణసంధి. యోగేశ్వరుడు, ఇది యోగేశ్వరుడు. యోగీశ్వరుడు,
యోగులలో ఈశ్వరుడు, యోగీశ్వరుడు. యోగంలో ఈశ్వరుడు అంటే యోగానికి ఈశ్వరుడు అంటే యోగంలో అధికారం గలవాడు. ఈశ్వరుడు అంటే అధికారం గలవాడు, ఐశ్వర్యం గలవాడు. అటువంటి కృష్ణుడు ఉంటే ఎక్కడైతే ఉంటే అక్కడ ఎత్ర పార్థ తను పార్థుడు ఎలా ఉండాలి? కృష్ణుడు యోగి ఉండాలి, యోగేశ్వరుడే ఉండాలి. మరి పార్థుడు ధనుర్ధారి అయి ఉండాలి. ధనుర్ధరుడై ఉండాలి. అక్కడ ఏముంటుంది? తత్ర శ్రీ ఉంటుంది, ఇంకేముంటుంది? విజయం ఉంటుంది, భూతి ఉంటుంది, ధ్రువమైన ధ్రువనీతి, ధ్రువనీతి ఉంటుంది, మతి కూడా ఉంటుంది. ఉందా మతి? నీతి మతి మమ అంటే ఇక్కడ నా అభిప్రాయం అని. ఇక్కడ మతి అంటే నా మతి, మమ మతి అంటే నా అభిప్రాయం ఇది, నా మతి ఇది. ఇప్పుడు మనకు ఎవరు ఉండాలి? మనకు కూడా శ్రీ ఉండాలి, విజయం ఉండాలి, భూతి ఉండాలి, ధ్రువమైనటువంటి నీతి ఉండాలి. అంటే మనకేం ఉండాలి? ఇప్పుడు కృష్ణుడు రావాలా, అర్జునుడు రావాలా? బుద్ధి ఉండాలి. కృష్ణ పదం తీసండి, యోగం ఉండాలి. యోగం అదే గురుజీ, యోగం ఉండాలి అంతే. మరి మళ్ళీ ఇంకా ధనుర్బాణాలు ఉండాలా? అవసరం లేదు. ఏముండాలి? ఆయుధాలు ఉండాలి అన్నట్టు కదా. ఆయుధాలు అంటే ధనుర్ధనుడు ఆయుధాలు, బాణం అంటే ఆయుధం కదా, అస్త్రశస్త్రాలు ఉండాలి కదా. మరి అదే ఆయుధాలు. ఏం ఆయుధాలు? మనలోని గుణాలను, గుణాలు, ఉత్తమ గుణాలు లోపల యోగాభ్యాసం చేసుకోవడానికి. బయట ఏం చేస్తారు? సమాజంలో దేశ రక్షణ కొరకు, ఇంటి రక్షణ కొరకు, సమాజ రక్షణ కొరకు, పరివార రక్షణ కొరకు ఏం చేస్తారు? ఆయుధాలు కూడా ఉంచుకోవాల్సి వస్తుంది. అందరూ ఉంచుకుంటున్నారు. కృష్ణుడికి ఆయుధం లేదా? చక్రం లేదా? ఒక దేవుని చెప్పండి ఆయుధం లేనివాడు. హనుమంతుడు. సరే గణపతి, పౌరాణికంగా తీసుకోండి. దుర్గామాత, విష్ణువు, శంకరుడు, ఆయుధాలు ఉన్నాయి కదా అందరికీ. దేవతలకు ఆయుధాలు ఉన్నాయి. మరి మనకు కూడా బాణాలు ఉండాలి, కత్తులు ఉండాలి, తల్లివార్లు ఉండాలి, అన్నీ ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ఉండాల్సిందే. ఇప్పుడు మన దేశంలో సిక్కులు ఉన్నారా? సిక్కు మతం వారు. సిక్ అంటే నిజానికి శిష్యుని సిక్కు అంటారు వాళ్ళు. అసలు సిక్ అని చెప్పాలి, శిష్యులు అనమాట. గురునానక్ గురువు అయితే వీళ్ళు శిష్యులు. వీళ్ళు గురునానక్ గురుదేవుడు, గురువు, వీళ్ళందరూ శిష్యులే సిక్కులు అవుతారు పదం. అయితే వాళ్ళు కత్తులు ఉంచుకోవడానికి కృపానం అంటారు. చిన్న కత్తులు ఉంచుకోవడానికి. ఆడవాళ్ళకు కూడా లోపల కత్తి ఉంటుంది, గుర్తుంచుకోండి. భుజానికి వేసుకుంటారు, కంకణ వేసుకుంటారు. ఒకటి యజ్ఞోపేతం ధరిస్తారు. వాళ్ళ యజ్ఞోపేతం అదే, లోపల కత్తి ఉంటుంది, కనిపించదు బయటకు. కొందరికైతే పెద్ద తలవార్లు ఉంచుకుంటారు. వాళ్ళకి పర్మిషన్ ఉంది, లైసెన్స్ ఉంది. ఏమని ఉంది? సిక్కు మతం పేరుతో వారికి లైసెన్స్ ఉంది. వాళ్ళు ఉంచుకుంటారు. మనం కూడా ఉంచుకోవచ్చు. ఏ పేరుతో? ఈ పేరుతో ఉంచుకోవచ్చు. వైదిక మతం పేరుతో కూడా ఉంచుకోవచ్చు ప్రయత్నం చేస్తే. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు విషయం మనకు స్థిరమైన బుద్ధి, ప్రశాంతమైన బుద్ధి ఉండాలి. ఇక్కడ యోగేశ్వరుని కృష్ణుడు అంటే ప్రశాంతమైనటువంటి సమాధి స్థితి ఉన్నటువంటి బుద్ధి ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. వివేక బుద్ధి ఉండాలి. సమాధానంతో ఉన్నటువంటి బుద్ధి ఉండాలి. చిత్తం ప్రసన్నంగా ఉండాలి. ఉంటే సరిపోదు, తర్వాత ప్రయోగించడానికి ఆయుధాలు ఉండాలి. దాంతో ఏంటి? ఆచరణ కూడా ఉండాలి. ఇక్కడ కృష్ణుడేమో బుద్ధి అయితే, అర్జునుడు ఆచరణ, కర్మ. కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి? నీ కర్మ ఏంటి? యుద్ధం చేయడం కదా. యుద్ధాన్ని ఆచరించాలి. నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి. కర్మ, నీ కర్తవ్య కర్మ నువ్వు చేయాలి. అర్జునుడు ఎవరు? కర్తవ్య కర్మ చేసే కర్త. కర్మ చేసే కర్త కదా అర్జునుడు. అంటే కర్త చెప్పేవాడు మాత్రం కాదు, చెప్పేవాడు కూడా ఉండాలి, సలహాలు ఇచ్చేవాడు ఉండాలి, దారి చూపేవాడు, మార్గదర్శనం చేసేవాడు కూడా ఉండాలి, దారిలో వెళ్ళేవాడు కూడా ఉండాలి. ఇప్పుడు ఎన్నో చెప్తున్నాం, మీరేం పాటించకపోతే లాభం ఏంటి?
గురువులు ఎన్ని చెప్తుంటారు, తల్లిదండ్రులు ఎన్ని చెప్తుంటారు, అసలు చేయకపోతే? వృధానే కదా. ఒక యజమాని అన్ని పనులు చెప్తున్నాడు, అసలు సేవకులు చేయకపోతే, ఆ కూలీ పని చేయకపోతే, ఆ జీతాడు పని చేయకపోతే, ఉద్యోగులు పని చేయకపోతే ఏమవుతుంది? ఒక్కసారి గుర్తు చేసుకునేది వీళ్ళంతా చేయకపోతే ఏమవుతుంది? చేయకపోతే రైతులు వ్యవసాయం చేయకపోతే, ఉపాధ్యాయులు పని చేయకపోతే, బోధన చేయకపోతే అనే పదం వాడుకోండి. చేయకపోతే ఏమవుతుంది? చేయకపోతే ఏమీ తెలియదు గురుజీ. నమస్తే. చూడండి, చేయకుండా ఉండండి. వంట చేయకండి, వృద్ధులు లేవకండి, ఏం చేయకండి, ఏమి చేయకండి, ఏమవుతుంది? చూసుకోండి, ఏమి చేయకుండా ఉండండి. ఆలోచించకండి, ఏం చేయకండి, తినకండి, త్రాగకండి, ఏం చేయకండి, ఏమి చేయకండి. భగవంతుడు ఏమి చేయకుండా ఉంటే అది స్వభావానికే విరుద్ధంగా ఉంటుంది కదా, ఏమీ చేయకపోవటం అనేది. అది అసలు చేయకుండా ఉన్న కుదరదు. తప్పకుండా చేయాల్సిందే. మీరు అనుకుంటారు అంటే చేతులతో, కాళ్ళ చేతులతో పని చేయకపోవచ్చు, శరీరంతో చేయకపోవచ్చు, కానీ మనసుతో పని చేస్తున్నారు కదా, మాటలతో చేస్తారు. శరీరంతో చేయకపోవచ్చు, కానీ చేయాల్సిందే, చేయాల్సిందే, చేయాల్సిందే. చేయండి. ఇతర యోగేశ్వర కృష్ణ అంటే కేవలం కృష్ణుడు అనుకోకండి, ఆ ధనుర్ధారైనటువంటి అర్జునుడు అనుకోకండి. చెప్పేవారు ఉండాలి, చేసేవారు ఉండాలి, మంచి స్థలాలు ఇచ్చేవారు, దారి చూపేవారు ఉండాలి, ఆ దారిలో నడిచేవారు. సరిగ్గా చెప్పినట్టు అర్జునుడు ఏమన్నాడు? చివరికి ఏమన్నాడు శ్లోకంలో? తవ వచనం కరిష్యే వచనం తవ. అది ముఖ్యం. నీ మాట వింటాను, మీరు చెప్పినట్టు చేస్తాను. అది కదా కావాల్సింది. ఇన్ని చెప్తున్నారు, ఎన్నో వింటున్నారు, చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మీరు చేయలేదు అనుకోండి, ఆచరించలేదు అనుకోండి, నష్టం ఎవరికి? చెప్పేవారికా మీకా? మాకే నష్టం. నష్టం తెలియట్లేదు చాలా మందికి. మాకే నష్టం అని తెలియట్లేదు, అది సమస్య. చెప్పారు, చెబుతున్నారు. ఋషుల మహర్షులు ఎన్నో చెప్పినారు, ఎన్నో విషయాలు. మహర్షి దయానంద సరస్వతి గారు ఎన్నో చెప్పినారు. చేయకుండా ఉంటే నష్టం ఎవరికి? వారికేం నష్టం లేదు, ఎవరికేం నష్టం లేదు. చెప్పేవారికి ఏం నష్టం? చేయకపోతే నష్టం మనకి. ఇప్పుడు చెప్పండి, మీరు చేయకపోతే మీరు ఎన్నో విషయాలు మీకు పరిచయం చేస్తున్నాను. నేనైతే నా వైపు నుంచి చెప్పేది చాలా తక్కువ అనుకోండి. మీకు పరిచయం చేయడం, ఈ శాస్త్రాలు, ఈ విషయాలు, ఈ వచనాలు, ఈ మంత్రాలు, శ్లోకాలు పరిచయం చేస్తున్నాను నేను. ఇది ఇలా ఉంటుంది అంతే. కాకపోతే మీ జీవితానికి చూసుకోండి అని చెప్పడం అంతే. జోడించడం జరుగుతుంది, కానీ మీరు చేయలేదనుకోండి, నాకేమైనా ఏ కొంచెం నష్టం ఉందా? నాకేమైనా నష్టం ఉందా? లాభమే ఉంది. మీకేం నష్టం లేదు గురుజీ. మాకే ఆచరించకపోతే మాకే నష్టం. ఆచరించకపోతే మాకే నష్టం. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఇంత ఆచరిస్తాం, తెలుసుకున్నాము, ఆచరిస్తాం. యథాశక్తి, ఒక పదం జోడించుకోండి. యథాశక్తి, మీ శక్తిని బట్టి. యథాశక్తి గురుజీ. యథాశక్తి, యథాయోగ్యంగా, ఎక్కడెక్కడ ఏది యోగ్యమో మీ శక్తిని బట్టి పాటించే ప్రయత్నం చేయండి. చివరి నేను చెప్పేది ఒకటే, దశ నియమాలు, సార్వభౌమ నియమాలు, ఆర్య సమాజ నియమాలు ఉన్నాయా? ఆ నియమాలు బాగా కంఠస్థం చేసుకోండి, లేదా చూసుకోండి. కంఠస్థం కాకుండా పర్వాలేదు, చూసుకోండి, అర్థం చేసుకోండి. ఆ రకంగా ఆచరించే ప్రయత్నం చేయండి. దాంట్లో మొత్తం జీవితం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. భగవంతుని గురించి, భగవంతుని మహిమ గురించి, ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలు, వేదం యొక్క మహిమ ఏమిటి, అది ఎవరి కర్తవ్యము, ఎలా ఆచరించాలి, మన వ్యవహారం ఎలా ఉండాలి, అన్నీ ఉన్నాయి. 10 నియమాలు సర్వం ఉంది. సారం అంతా అక్కడే ఉంది. మీరు ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, వేద మంత్రాలు మొత్తం అధ్యయనం చేసిన, చివరికి ఆ 10 మంత్రాల్లో, ఆ 10 నియమాల్లోనే ఉంటుంది అంత జీవితం అంతా. చూసుకోండి, గమనించండి. ఆ క్రమం కూడా గమనించండి. 10 నియమాలు. మన యోగేశ్వరుడు మహర్షి దయానంద సరస్వతి గారు, అంతకుముందు ఋషి మహర్షులందరూ కూడా మన యోగేశ్వరుడు. అర్జునులు ఎవరు? మనమే. మనం కాదు, నేనే. అర్జునుడు నేనే. మరి ఈ మాట చెప్పారా? కరిష్యే తవ వచనం.
కరిష్యే తవ కరిష్యే వచనం, తవ వచనం. కరిష్యే వచనం తవ, అందులో తవ కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం తవ అంటే ఆ ఆ శబ్దాల క్రమానికి కూడా అర్థం ఉంది. కరిష్యే వచనం తవ, తెలుగులో చెప్పండి దాన్ని అనువాదం చేసి ఉన్నట్టు. కరిష్య అంటే చేస్తాను అని అర్థం, భవిష్యత్ కాలం చేస్తాను. కరిష్య తర్వాత వచనం అంటే మీ మాట ప్రకారం మీరు చెప్పినటువంటి ఈ జ్ఞానం అంతా కూడా దాంట్లో రహస్యం ఉంది. ఆ క్రమంలో చేస్తాను, ఏం చేస్తావు, మీ ఆదేశం. మీ అని తర్వాత ఉంది, ఆదేశం మీ యొక్క. చేస్తాను అని గట్టి చెప్పడం, ఏం చేస్తావు, వచనం ఆదేశం. ఎవరి ఆదేశం, తవ తమరి యొక్క. అర్థమవుతుందా? అందులో బలం దేనికి ఉంది, కరిష్యే. దేనికైతే బలంగా చెప్పాలనుకుంటే అది ముందు వస్తుంది మాట. మన వ్యవహారంలో కూడా ఏదైతే బలంగా చెప్పాలనుకుంటామో, దేనికి ప్రాధాన్యత ఇస్తామో ఆ వాక్, ఆ పదము, ఆ శబ్దం ముందు వస్తుంది. పో ఇక్కడ నుంచి అంటాం, ఇక్కడ నుంచి పో కాదు, పో ఇక్కడ నుంచి, ముందు పోవడం ముఖ్యం, ఇక్కడ నుంచి తర్వాత పో ఇక్కడ నుండి. ఇది వ్యవహారం అన్నమాట. ఇటువంటిది ఈ సస్వర మంత్రాల్లో, వేద మంత్రాల్లో శ్లోకాలు ఇటువంటివి ఉంటాయి. మనం ఏదైతే వ్యవహారంలో చేస్తామో మన లోపల ఏముంటుందో ఆ భావం అంతా అక్కడ కనిపిస్తుంది అనమాట. శబ్దాలు అవే, క్రమం మార్చేస్తే అర్థం మారుతుంది. శబ్దాల క్రమం మారిస్తే అర్థం మారుతుంది, దాని ప్రాధాన్యత మారుతుంది. ఇవన్నీ రహస్యాలు ఉంటాయి, చాలా తెలుసుకోవాలి, చాలా ఆచరించాలి. జీవితాన్ని ధన్యం చేసుకోండి. చాలా చక్కగా విన్నారు, కానీ ఆచరించి మీరు లాభం పొందాలని, ప్రయోజనం పొందాలని, ఈ జన్మలోనే సాధించాలని ఒక వేదన, అంతే, ఇంకేమీ లేదు. నా వైపు నుంచి నా స్వార్థం ఇంతే. ఏం చేస్తారో మీ ఇష్టం. శుభం. రేపు నుండి ఏం చేద్దాం? రేపు నుండి సత్యార్థ ప్రకాశం ఎట్లుంటారు గురు? సత్యార్థ ప్రకాశం మర్చిపోయారా? ఇదే భగవద్గీత. మనలో ఒకసారి సారం మొత్తం చూసుకోండి. 18 అధ్యాయాలు సారం చూసుకోవాలి. అన్ని గుర్తున్నాయా? మొదటి అధ్యాయంలో ఏముంది, రెండవ అధ్యాయంలో ఏముందో? 4 రోజులు పూర్తి చేసేసుకున్నాం. ఇది పూర్తి అయిపోతుంది. రోజు 3-4 అధ్యాయాలు పూర్తి చేసుకుంటే 4 రోజులు అయిపోతాయి. పూర్తి చేసుకుంటే మీకు ఒక సారం తెలుస్తుంది. తర్వాత దీనికి సంబంధం ఉన్నటువంటి మహాభారతంలో పర్వాలు ఉన్నాయి. అనుశాసన పర్వం, శాంతి పర్వం, చాలా ఇలాగే ఉంటుంది కూడా. దాంట్లో విషయం ఏంటంటే, ఇందులో అర్జునుడు అయితే అందులో ధర్మరాజు. శాంతి పర్వంలో ధర్మరాజు యుద్ధం అయిపోతుంది, అంత అయిపోతుంది, చివరికి ధర్మరాజుకు నిరాశ వస్తుంది. చాలా తప్పు చేశాను, అపరాధం చేశాను, పాపం చేశాను అని చెప్పేసి చెతికిల పడిపోతాడు. భగవద్గీతలో అర్జునుడు, శాంతి పర్వంలో ధర్మరాజు. అప్పుడు అందరు చెప్పాల్సి వస్తుంది. శాంతిపరం, అనుశాసన పరం పూర్తి చేసుకుని అప్పుడు తర్వాత మళ్ళీ ప్రాతకాల మంత్రం అనుకున్నాం. సత్యార్ ప్రకాశం అనేది ఆల్రెడీ జరుగుతుంది అనుకుంటాను. ఓంప్రకాష్ ఆచార్య చెప్తున్నారు కదా సత్యార్ ప్రకాశం ఉదయం పూట. అవును గురూజీ. వినండి, చూడండి. వారు చెప్తున్నారు, దానికి మన పోటీగా బాగుండదు. వారు ఆల్రెడీ చెప్తున్నారు అదే సమయంలో, ప్రొద్దున పూట అదే సమయం. అక్కడ వినండి. అనేకంటే ముందు వింటూ తర్వాత అధ్యయనం చేస్తూ సందేహాలు వచ్చినప్పుడు సందేహ నివృత్తి కొరకు ప్రయత్నం చేయాలి. సత్యప్రకాశం అనేది అది కరదీపిక, అంటే టార్చ్. మన చేతిలో టార్చ్ లాంటిది, అది చీకట్లో టార్చ్ లాంటిది సత్యార్థ చదువుతుండండి. ఎవరైనా సత్యార్థ ప్రకాశం ఆ విషయాలు కావాలనుకున్నా ముందు చదవండి. ముందు కనీసం ఒకసారి పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమాత్రం చూడకుండా, పరిచయం లేకుండా చెప్పేవారు చెబుతుంటే మనం సరిగా అర్థం చేసుకోలేము. చాలా గూఢంగా ఉంటుంది అది. తర్వాత చూద్దాం ఇవి అయిన తర్వాత. ఎందుకంటే ఈ యజుర్వేదం ఉంది, ఇంకా ఎన్ని ఉన్నాయి అధ్యాయాలు? 29 ఉన్నాయి. ఇప్పుడు 11 అంటే 30, ఇంకా 30 ఉన్నట్టే. 30 అధ్యాయాలు ఉన్నాయి. 10 అధ్యాయాలు పూర్తయినాయి 40 అధ్యాయాలకు. కాబట్టి పూర్తి చేసుకోవాలి. ఇంకా మీ హోంవర్క్లు మర్చిపోతున్నారు. హోంవర్క్లు గుర్తున్నాయా? ఎన్నో మర్చిపోయారు.
అంటే మీ హోంవర్క్ ఎక్కువైందేమో, మీ హోమ్ వర్క్ ఎక్కువైంది కదా, హోమ్ వర్క్ మీ ఇంటి పని ఎక్కువైంది కాబట్టి ఈ పని చేయలేదు, అంతేనా? ఇంట్లో పనులు ఎక్కువైతే ఈ పని మర్చిపోతారు. ఏమైనా గుర్తుండి చెప్పండి. సరే, సమాధానం కాకపోతే ప్రశ్న అడగండి, అయిపోతుంది అవే. ఎవరికైనా గుర్తున్నాయా హోంవర్క్? గురూజీ నీకు చెప్పిన హోంవర్క్ గుర్తుంటే అడగండి. యాక్సిడెంట్, కర్మ పరిణామము, ప్రభావం. దాని గురించి చెప్పండి, ఎవరన్నా మీరు చెప్పండి. అది ఉదాహరణతో చెప్పండి. అడిగారు గురూజీ. చెప్పండి ఉదాహరణతో. అంటే ఆ, ఒక వ్యక్తి చేసిన అంటే ఒకతను యాక్సిడెంట్ చేశాడు కదా, అంటే యాక్సిడెంట్ పొందిన వ్యక్తి అంటే దెబ్బ తగిలిన వ్యక్తి తన కర్మ పరిణామం గురూజీ. అంటే అతను చేయటం వల్ల దాని పరిణామం ఇతను అనుభవిస్తున్నాడు. మరి తర్వాత ఆ వ్యక్తి గురించి ఆ బంధువులు, వారింటి వారు ఎవరైనా బాధపడటం, అది కర్మ ప్రభావం అవుతుంది గురూజీ. నాకు అర్థమైంది ఆ విధంగా. ఓం. కర్మ చేసింది ఎవరు? యాక్సిడెంట్ చేసింది వేరే వ్యక్తి. కర్మఫలం ఎవరికి? ఫలం అనుభవించేది ఫలం అతనికే ఉంటుంది, పరిణామం ఇతను అనుభవిస్తున్నాడు. ఈ విషయం గమనించండి, మీరు అందరు వినండి. కర్మ ఫలం ఉంది కదా, కర్మ ఫలం ఎవరు అనుభవించాలి? ఎవరైనా సామాన్యంగా ఎవరు చేస్తే వాళ్ళే అనుభవించాలి. ఫలం ఎవరు అనుభవిస్తారు? ఫలం అనుభవి కర్మ చేసేవాడు. పంట పండించినప్పుడు పంట ఫలాన్ని కోసుకుంటాడు కదా, ఫలసాయం. ఎవరు చేస్తే వారే ఆ ఫలాన్ని అనుభవించాలి కదా, మంచిది కాదు చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు. యాక్సిడెంట్ చేసింది ఎవరు? కర్మ చేసింది ఎవరు? శరపుల్లయో మల్లయ్యో చేసిండు. ఎవరు? ఇప్పుడు ఆ కర్మఫలం ఎవరు అనుభవించాలి? యాక్సిడెంట్ గురైన వాడా? కాలు విరిపోయిన వాడా? కాదు. మరి ఏమంటున్నాం మనము? ఇది కర్మఫలం అంటున్నాం, పరిణామం ఇది. మనం ఏం బయట ఏమంటున్నాం ఇప్పుడు వ్యవహారంలో? ఏ కర్మఫలము? ఏ కర్మఫలము? అవును గురి, పరమర్శి వచ్చిన వాళ్ళంతా అదే అంటారు, ఏ కర్మఫలం ఇప్పుడు అనిపిస్తున్నాను నీ కర్మఫలం అంటే కర్మ చేసింది ఎవరు మరి? కాలు ఇరుగొట్టుకున్నాడా? పోయి దగ్గర ముందుకెళ్ళి యాక్సిడెంట్ చేయని చెప్పేసి ఎదురుగా వెళ్ళాడా? ఎదురుగా వెళ్ళి నా కాలు ఇరుగొట్టాను అన్నాడా? ఇది గమనించండి అందరూ. కర్మ చేసినవాడు కర్మఫలం అనుభవిస్తాడు. ఇది సూత్రం, ఇది న్యాయం, ధర్మం. ఎవరు కర్మ చేస్తే వారే ఫలాన్ని అనుభవిస్తారు. అది తప్పదనుకోండి. దొంగతనం చేసినవాడు వాడు కర్మఫలం అనుభవించాలి. యాక్సిడెంట్ చేసినవాడు వాడు అనుభవించాలి. కాలు విరిగిపోయిన వాడు అది కర్మఫలం ఎలా అవుతుంది? కాదు కదా. కర్మఫలం గురించి, ఎందుకంటే ఎప్పుడో చేసిన కర్మకి ఇప్పుడు ఫలం అనిపిస్తున్నది. అప్పుడు ఎప్పుడు చేస్తుంటాడు. ఇది ఉండదు, బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడో చేస్తే ఇది ఉండదు, అది ఉండదు, అలా ఉండదు. ఇది అర్థం కావాలంటే ఇప్పుడు మీ ఇంట్లో నేను దొంగతనం చేశాను అనుకోండి, మీరు వచ్చి మా ఇంట్లో దొంగతనం చేశారు, అది అలా జరగదు కదా, అలా జరగదు. ఇప్పుడు చేసిన వ్యక్తి శిక్షింపబడుతున్నాడు, కానీ అతను చేసిన కర్మ వలన ఈ అనుభవిస్తున్నారు కదా ఇంకొక వ్యక్తి కూడా. మరి అదే అమ్మా ఇక్కడ విషయం, అదే కర్మ ఫలము, కర్మ పరిణామం, కర్మ ప్రభావం 3 ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలా మంది కర్మఫలమే అన్ని కర్మఫలమే అనుకుంటున్నారు. పరిణామం వేరు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఒకటేమో రిజల్ట్, అంటే పనిష్మెంట్ ఏదైనా కావచ్చు, ప్రైజ్ కావచ్చు, పనిష్మెంట్ కావచ్చు. ఒకటేమో కాన్సిక్వెన్సెస్ ఇంగ్లీష్లో, ఇంకోటి ఎఫెక్ట్. అర్థమవుతుందా? ఎఫెక్ట్ వేరు. ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయా? ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ ఇచ్చింది అంటాం, దాని ఎఫెక్ట్ ఇచ్చింది ఆ ఎఫెక్ట్ వల్ల అంటాం. కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు. ఇది అర్థం కావాలి. ఇది కొంచెం చాలా కూల్గా ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాగా విన్నారు కాబట్టి అప్పుడు అర్థం కాదు. ఎప్పుడైనా కూల్గా ఉన్నప్పుడు అప్పుడు వినండి, లేదా ఆలోచించండి. కర్మ ఫలం ఒకటే తెలుసు మనకు, కర్మ ప్రభావం ఉంటుంది, కర్మ పరిణామం ఉంటుంది. ఇది అర్థమైనప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే దొంగతనం చేశాడో వాడిని పట్టుకుంటారు, జైల్లో పెడతారు. అది కర్మఫలం వాడు అనుభవించాలి.
ఏ దొంగతనం గురయ్యారో, డబ్బులు పోవడం, నగలు పోవడం జరిగింది, వాళ్ళు కర్మఫలం వారు అనుభవించట్లేదు, పరిణామం అది. వారికి కూడా దుఃఖం ఉంది అయితే అది పరిణామం. పరిణామం అది, వారికి నష్టమైంది, అది పరిణామం. వీడు దొంగతనం చేశాడు, డబ్బులు పోయాయి, ఇంట్లో ఏం లేకుండా అయిపోయింది. దానికి ఒక ప్రభావం పడుతుంది పిల్ల మీద, ఇంకెవరి మీద. ఆ దొంగ యొక్క దొంగ యొక్క కుటుంబం కూడా ప్రభావం పడుతుంది. దొంగ కొడుకులు అని చెప్పేసి, దొంగ కూతుర్లు అని అది పేరు వస్తుంది కదా, దొంగ కుటుంబం అని. ఈ మూడు ఉంటాయి కర్మఫలం. కర్మ చేసిన వాడు కర్త, ఏదైతే కర్మ చేస్తాడో వాడే అనుభవించాలి కర్మఫలం. గురైన వాడు కాదు, నష్టపోయిన వాడు కాదు. అది బాగా గుర్తుంచుకోండి. ఇది ఇంత తొందరగా అర్థం కాదు, బాగా మనన చింతన చేయండి, ఉదాహరణలు చూసుకోండి. అప్పుడు అలా అయితే అసలు ఈ న్యాయం చట్టం అవసరం లేదు, ఈ కోర్టులు అవసరం లేదు, పోలీస్ స్టేషన్ అవసరం లేదు. అంత కర్మఫలమే కదా. దొంగతనం చేశాడు కర్మఫలమే, చంపాడు కర్మఫలమే. అది ఈ శిక్ష ఎందుకు, ఈ దండన ఎందుకు, ఈ పనిష్మెంట్ ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు? అలా జరగదు కదా. పరమాత్మ కూడా శిక్షిస్తున్నాడు కదా, ఎందుకు శిక్షించాలి మరి? ఆత్మలు కర్మఫలం వల్ల ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. భగవంతుడు ఎవరు ఇక కర్మఫలం ఇవ్వడానికి? ఈ మాట కూడా వస్తుంది కదా, భగవంతుడు ఎందుకు కర్మఫలం ఇవ్వాలి? వాడు చంపాడు, వీడు చంపేసుకుంటారు, అంతే. భగవంతుడు ఎవరు ఇంకా? కర్త కారణం కార్యము 3 కదా గురుజీ. శిక్షించేవారు అవసరం లేదు ఇప్పుడు. ఎందుకు శిక్షించాలి, ఎందుకు తీర్పు ఇవ్వాలి? అవసరం లేదు కదా, కర్మఫలమే కదా. వాడు ఎప్పుడు తప్పు చేశాడు, వీడు చంపేశాడు, అయిపోయింది. మధ్యలో ఇంకెవరు, వీళ్ళందరూ ఎవరు? జడ్జీలు అవసరం లేదు. మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. ఇది అర్థం కావాలి. కర్మఫలము, ప్రభావం, పరిణామం. సరేనా? ఓ గురూజీ చేద్దామా? ఇక్కడ ఈ వ్యాసుడు ఎలా ఇది ఈ గీతని దర్శించగలిగాడు అంటే యుద్ధక్షేత్రం జరిగింది కదా, ఇది కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. అప్పుడు వ్యాసుడు ఎలా అంటే అప్రత్యక్షంగా ఉండి కూడా ఎలా చూడగలిగాడు అనేది నా సందేహం. అమ్మా, ఇప్పుడు అయితే సైన్స్ ఉంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇదని, సీసీ కెమెరా అని, తర్వాత ఈ శాటిలైట్ కెమెరాలు ఉన్నాయి కదా పైన. సరే ఇప్పుడు సైన్స్ శాటిలైట్ కెమెరాలు మొత్తం రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు కూడా, మీ ఇంట్లో ఏం జరుగుతుంది కూడా మొత్తం శాటిలైట్ ఆ కెమెరాల ద్వారా మొత్తం పసిగడుతున్నారు. ఇప్పుడు స్పై ఏజెన్సీస్ ఉంటాయి, ఈ గూఢచర్యం వాళ్ళు ఉంటారు, రకరకాల అన్ని మీ గురించి మీకే తెలియదు కానీ వాళ్ళకి తెలుసు. అటువంటి వ్యవస్థ వచ్చేసింది ఇప్పుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, కృత్రిమ మేధస్సు. అది అప్పుడు కూడా ఉంది. మన గురించి మనకి తెలియదు, అమెరికాలో మా ట్రంప్కి తెలుసు మన గురించి. అంటే ఇప్పుడున్న సైన్స్ గొప్పది అనుకుంటాను ఏంటి? ఇంతకంటే గొప్ప సైన్స్ అప్పుడు ఉండేది, ఇప్పుడు సగం కూడా లేదు. ఇప్పుడున్న సైన్స్, ఇప్పుడున్న మేధస్సు చాలా తక్కువ ఉంది ఇప్పుడు. నారదుడు త్రిలోక సంచారి కదా అంటారు. అంటారంటే అర్థం ఏంటి? నారదుడు లోకలు తిరిగేవాడు, ఈ భూమే కాదు వేరే గ్రహాలు కూడా తిరిగేవాడు. అదే తప్పుకుంటారు కదా అంటారు, మనకు తెలియదు అంటారు, వింటున్నా. హనుమంతుడు ఆకాశ మార్గంలో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? సందేహమైన అంటే ఒకటి ఒప్పుకోండి, ఇప్పుడున్న సైన్స్ కంటే అప్పుడు సైన్స్ ఎక్కువ ఉండేదని ఒప్పుకుంటే ఈ సమస్య పరిష్కారం. సూర్యుడిని మింగబోయాడని కూడా చెప్తారు కదా ఆంజనేయుడు. అంటే అంతవరకు వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఈ మానవుడు వెళ్ళలేదు కానీ అప్పుడు వెళ్ళారనమాట. వెళ్ళొచ్చు, భవిష్యత్తు వెళ్ళొచ్చు కదా. దగ్గరికి వెళ్తేనే మాడిపోతారంటారు కదా అంత వేడికి. లేదమ్మా, ఇప్పుడు దానికి ఉపాయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సూర్యుని దగ్గరికి వెళ్ళి కూడా సూర్యుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, పంపించారు కూడా. మన భారతదేశం కూడా పంపిస్తున్నారు. సూర్యుని గురించి తెలుసుకోవడానికి కొన్ని శాటిలైట్స్ అటువంటి పంపిస్తున్నారు, అటువంటి. ఇప్పుడు కూడా అది ఉంది. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇప్పుడున్న సైన్స్ కంటే ఇప్పుడు సైన్స్ ఇప్పుడు తక్కువ ఉంది, అప్పుడే ఎక్కువ ఉండేది. ఇప్పుడున్న జ్ఞాపక శక్తి ఎక్కువ ఉందా, అప్పటి వాళ్ళకి ఎక్కువ ఉందా మేధస్సు, బుద్ధి? అప్పుడు వాళ్ళకే ఎక్కువ ఉంది, ఋషులు మహర్షులకి ఎక్కువ ఉంది. సత్యయుగంలో అసలు పుస్తకాలు రాయడం లిపే లేదు. సత్యయుగంలో అంత మొత్తం మేధస్సు, మొత్తం బుద్ధి ఉంచుకోవడమే, అంతే, రైటింగ్ లేదు. మహర్షి చదువుకున్నప్పుడు ఉంది కదా గురుజీ రాయటం. ఏ మహర్షి? మహర్షి దేవదయానందుల వారి. నేనేమన్నాను?
సత్యయుగంలో. యుగం అన్న సత్యయుగంలో లిపి లేదు. త్రేతాయుగంలో మొదలైంది. ఇక్ష్వాకు నుంచి మొదలైంది లిపి అనేది. పునఃప్రవచనంలో వచ్చింది అది, ఈ మాట మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పారు, ఇక్ష్వాకు నుంచి లిపి మొదలైందని. గురూజీ సైన్స్ చెప్పండి. ఇక్కడ ఈ చివరిలో పండిత గోపదేవ విరచిత తాత్పర్యంతో పాటు అతని గురుపాదులు సర్వశాస్త్ర నిష్ణాతులు విపశ్చిత్ అంటే ఏంటి గురూజీ? విపశ్చిత్ అంటే మహాపండితులు అని అర్థం. మహాపండితులు బాగా తెలిసిన వారు, వివేకవంతులు, బాగా అర్థం చేసుకునేవారు అని అర్థం. విపశ్చిత్ చాలాసార్లు వచ్చింది కదా, ఇక్కడే కాదు, మనకు మా వేదాల్లో శాస్త్రాలు కూడా వస్తాయి. బాగా తెలుసు. సరే, ఇంకా మనకు తెలిసిన సైన్స్ చాలా తక్కువ ఉంది, వాళ్ళకు బాగా సైన్స్ తెలుసు. ఎన్ని రకాల అస్త్రాలు ఉండే, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, రకరకాల సంమోహనాస్త్రం, నాగాస్త్రం అనుకుంటే రకరకాల అస్త్రాలు. ఆగ్నేయాస్త్రం దానికి వీరు కూడా వారుణాస్త్రం, అటువంటి అస్త్రాలు ఇంకా రాలేదు. ప్రశ్న రాసి పెట్టండి, సరేనా? రేపు భగవద్గీత 1, 2, 3, 4 అధ్యాయాలు సారం చూసుకుందాం, సరేనా? 4 వీలైతే 5 కూడా, రోజు 3-4 అధ్యాయాలు సారం చూసుకోవచ్చు. అయిన తర్వాత శాంతిపురం లేదా ముందు అనుశాసనపురం భీష్ముని యొక్క ఉపదేశాలు ఉంటాయి, తర్వాత శాంతిపురం ఉంచేద్దామా? గురుజీ నమస్తే. గురుజీ ఈ పుస్తకాలు ఏది బాగుంటుందో అది తెప్పించుకుంటాం గురుజీ. పుస్తకాలు ఇప్పుడు మనకు మహాభారతము ఒకటేమో శుద్ధమైన మహాభారతం కానీ ఇప్పుడు దొరకట్లేదు. అది అంటే మొత్తం సంక్షిప్తంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. అది ఇప్పుడు అది ప్రింట్ అవుతుందో లేదో తెలియదు. మీరు పెట్టొచ్చుగా మా గురూజీ గ్రూప్ లో పెడితే. అది తెలుగులో లేదమ్మా, హిందీలో ఉంటుంది. ఇది మీరు ఇప్పుడు గీతా ప్రెస్ వాళ్ళదే గతి. గీతా ప్రెస్ వాళ్ళ చూడండి, హిందీలో సమస్య కానీ ఇప్పుడు తెలుగులో కష్టం ఉంది. తెలుగులో మరి అది గీతా ప్రెస్ వాళ్ళది వచ్చిందో లేదో తెలియదు, తెలుసుకోండి, ఒకసారి అడగండి. హైదరాబాద్ ఉన్న వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గీత ప్రెస్ వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో, విజయవాడ కూడా ఉండొచ్చు, ప్రయత్నం చేయండి. గీత ప్రెస్ వాళ్ళది మహాభారతం ఒకటేమో సంక్షిప్త మహాభారతం ఉంది, అందులో శ్లోకాలు ఉండవు, సంస్కృతం ఉండదు, హిందీ ఉంటుంది. కొంత పౌరాణికం ఉంటుంది, మనం పౌరాణికం తీసుకోకుండా ఆ నీతి వరకే తీసుకోవాలి. ఇందులో కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసన, అశ్వమేధిక, ఆశ్రమవాసిక, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వం, ఇన్ని పర్వాలు ఉన్నాయి. ఇందులో 11 పర్వాలు ఉన్నాయి ఇందులో. ఇది 2వ భాగం, సంక్షిప్తం. ఇటువంటి కూడా ఉన్నాయి, మరి తెలుగులో ఉన్నాయో లేవో తెలియదు. ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదా వేరే ఏదైనా ఏ పబ్లిషర్స్ ఎవరైనా తెలుగులో మహాభారతం ఉంటే చూడండి, ఉంటాయి, తెలుగు మహాభారతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా శాంతిపురం, అనుశాసనపురం మాత్రమే చూడండి, సరేనా? ముగించేద్దామా? శుభం. ఆసనం మార్చుకొని కూర్చున్న స్థితి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు.
శాంతి శాంతి శాంతి. ముందుగా పరంపిత పరమాత్మ ఓముఖ వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. పండిత గోపదేశాస్త్రి గారు, స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, కళాప్రపూర్ణ పండిత గోపదేశ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా సాధించే ప్రయత్నం చేయండి. సాధించాలి, ఈ జన్మలోనే సాధించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, సమాధానం ఉంది. తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఊరికే వింటే లాభం లేదు. ఎవరినో ఉద్ధరించాలనుకోకండి, తనను తాను ఉద్ధరించుకోవాలి. ముందు ప్రపంచానికి ఉపకారం చేయుట అనగా శారీరక, ఆత్మిక, సామాజిక ఉన్నతికి పాటుపడుట. అందులో శరీరం, ఆత్మ ముందు చూసుకోండి. ఈ క్రమం పాటించే ప్రయత్నం చేయండి, అప్పుడు సాధిస్తారు. మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరంపిత పరమాత్మ దివ్యాశీస్సులు. ఓం శం శుభం. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు.